సర్కారు గుప్పిట్లో గులాబీ గుట్టు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక నిర్వాహకంపై పోస్టుమార్టం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదలకు సర్కారు రెడీ కీలక దశకు చేరుకున్న తయారీ ప్రక్రియ మరోవైపు ఆర్థిక వ్యవస్థ దిద్దుబాటుకు కసరత్తు తాజాగా రఘురాం రాజన్తో సీఎం భేటీ పలు సలహాలు సూచనలు స్వీకరణ 6 గ్యారెంటీలకు వనరుల సమీకరణపైన ఒకే మీటింగ్లో 2 ప్రయోజనాల వ్యూహం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా. సో బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక నిర్వాహకం వనరుల దుర్వినియోగం వెలికి తీయడంపై కాంగ్రెస్ సర్కారు ఫోకస్ పెట్టింది. దీనిపై అసెంబ్లీలో శ్వేతపత్రం సమర్పించడానికి కసరత్తు సైతం జరుగుతున్నది. వైట్ పేపర్ తయారీ ప్రక్రియ సైతం కీలక దశకు చేరుకుంది. మరోవైపు 100 రోజుల్లోపు 6 గ్యారెంటీస్ అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నందున ఆర్థిక వనరులను సమీకరించుకోవడం పైన ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం కీలకంగా మారింది. గత ప్రభుత్వ ఆర్థిక మిస్మేనేజ్మెంట్ అంశాన్ని ప్రస్తావించడంతో పాటు రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, అప్పుల ఊబి నుంచి గట్టెక్కించడం, వనరులను సమీకరించుకోవడం తదితర అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 10 ఏళ్లలో సంక్షేమానికి పెట్టిన రెవెన్యూ ఎక్స్పెండిచర్, అభివృద్ధి పనులపై పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వివిధ కార్పొరేషన్ల ఎక్స్పెండిచర్ పై కూడా మొత్తానికి రివ్యూ చేస్తున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. ప్రతి ఏ అంశాన్ని కూడా వదలడం లేదు రేవంత్ రెడ్డి. వాస్తవంగా నిజంగా కూడా ప్రభుత్వ గ్యారంటీతో తీసుకున్న రుణాలు, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ పేరుతో చేసిన అప్పులు, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పడిన అప్పుల భారం, వడ్డీ చెల్లింపులు తదితరాలన్నింటిపై లోతుగా చర్చించారు. గత ప్రభుత్వాల వైఫల్యాలపై సలహాలు కూడా తీసుకున్నారట. సో వనరుల సమీకరణపైన గైడెన్స్ అంటే ఏ విధంగా ఈ అప్పుల భారం రాష్ట్రం మీద పడకుండా ఏ విధంగా చేయాలనే వ్యూహాలు కావచ్చు, లేదంటే వనరులు ఏ విధంగా వనరులు మీసి అవి కూడా అప్పులు అవుతాయి వాస్తవంగా. సో ఇప్పటిదాకా 5 లక్షల అప్పులు ఉన్నటువంటి దాంట్లో మరి ఎన్ని లక్షల అప్పులు చేసడో చూడాల్సిన అవసరం కూడా ఉంది వాస్తవంగా. ఎందుకంటే అప్పులు చేయకపోతే ఖచ్చితంగా రాష్ట్రం గడవదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అందుకే అప్పులు ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. సో దానికి సంబంధించినటువంటి సాధ్యాలను కూడా మరి రిజర్వ్ బ్యాంక్ నుంచి ఏ విధంగా తీసుకోవచ్చు అనేటువంటి కోణంలో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి రఘురాం రాజన్ తోటి చర్చ జరిపినట్టయితే మనకైతే క్లియర్గా తెలుస్తోంది. సో చూడాలి మరి ఏమవుతుందో. సర్కారు గుప్పిట్లో గులాబీ గుట్టు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక నిర్వాహకంపై పోస్టుమార్టం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదలకు సర్కారు రెడీ కీలక దశకు చేరుకున్న తయారీ ప్రక్రియ మరోవైపు ఆర్థిక వ్యవస్థ దిద్దుబాటుకు కసరత్తు తాజాగా రఘురాం రాజన్తో సీఎం భేటీ పలు సలహాలు సూచనలు స్వీకరణ 6 గ్యారెంటీలకు వనరుల సమీకరణపైన ఒకే మీటింగ్లో 2 ప్రయోజనాల వ్యూహం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా. సో బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక నిర్వాహకం వనరుల దుర్వినియోగం వెలికి తీయడంపై కాంగ్రెస్ సర్కారు ఫోకస్ పెట్టింది. దీనిపై అసెంబ్లీలో శ్వేతపత్రం సమర్పించడానికి కసరత్తు సైతం జరుగుతున్నది. వైట్ పేపర్ తయారీ ప్రక్రియ సైతం కీలక దశకు చేరుకుంది. మరోవైపు 100 రోజుల్లోపు 6 గ్యారెంటీస్ అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నందున ఆర్థిక వనరులను సమీకరించుకోవడం పైన ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం కీలకంగా మారింది. గత ప్రభుత్వ ఆర్థిక మిస్మేనేజ్మెంట్ అంశాన్ని ప్రస్తావించడంతో పాటు రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, అప్పుల ఊబి నుంచి గట్టెక్కించడం, వనరులను సమీకరించుకోవడం తదితర అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 10 ఏళ్లలో సంక్షేమానికి పెట్టిన రెవెన్యూ ఎక్స్పెండిచర్, అభివృద్ధి పనులపై పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వివిధ కార్పొరేషన్ల ఎక్స్పెండిచర్ పై కూడా మొత్తానికి రివ్యూ చేస్తున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. ప్రతి ఏ అంశాన్ని కూడా వదలడం లేదు రేవంత్ రెడ్డి. వాస్తవంగా నిజంగా కూడా ప్రభుత్వ గ్యారంటీతో తీసుకున్న రుణాలు, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ పేరుతో చేసిన అప్పులు, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పడిన అప్పుల భారం, వడ్డీ చెల్లింపులు తదితరాలన్నింటిపై లోతుగా చర్చించారు. గత ప్రభుత్వాల వైఫల్యాలపై సలహాలు కూడా తీసుకున్నారట. సో వనరుల సమీకరణపైన గైడెన్స్ అంటే ఏ విధంగా ఈ అప్పుల భారం రాష్ట్రం మీద పడకుండా ఏ విధంగా చేయాలనే వ్యూహాలు కావచ్చు, లేదంటే వనరులు ఏ విధంగా వనరులు మీసి అవి కూడా అప్పులు అవుతాయి వాస్తవంగా. సో ఇప్పటిదాకా 5 లక్షల అప్పులు ఉన్నటువంటి దాంట్లో మరి ఎన్ని లక్షల అప్పులు చేసడో చూడాల్సిన అవసరం కూడా ఉంది వాస్తవంగా. ఎందుకంటే అప్పులు చేయకపోతే రాష్ట్రం గడవదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అందుకే అప్పులు ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. సో దానికి సంబంధించినటువంటి సాధ్యాలను కూడా మరి రిజర్వ్ బ్యాంక్ నుంచి ఏ విధంగా తీసుకోవచ్చు అనేటువంటి కోణంలో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి రఘురాం రాజన్ తోటి చర్చ జరిపినట్టయితే మనకైతే క్లియర్గా తెలుస్తోంది. సో చూడాలి మరి ఏమవుతుందో.